హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డిఎస్ రాజు. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీ వద్దకు కరెక్ట్గా చేరాలంటే వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కేంద్ర మంత్రులు రకాలు, వారి మధ్య తేడాలు. అయితే ఫ్రెండ్స్, ఏ దేశమైనా సరే శక్తివంతంగా తయారు అవ్వాలి అన్నా, అభివృద్ధి పదంలో నడవాలి అన్నా కూడా ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధాని కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వారు కూడా శక్తివంతమైన వాళ్ళు అయినప్పుడే ఆ యొక్క దేశం శక్తివంతంగా ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ని తీసుకోండి. ఆయన వీక్గా ఉంటే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? దేశ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. డిఫెన్స్ మినిస్టర్ని తీసుకుంటే ఆయన కేపబుల్ పర్సన్ కాదనుకోండి, దేశం శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిని తీసుకోండి, ఆయన శక్తివంతంగా లేడనుకోండి, విదేశాలతో సత్సంబంధాలను కొనసాగించలేము. తద్వారా దేశం అనేది ఒంటరి అయిపోతుంది. దేశంలో అభివృద్ధి అనేది ఉండదు. ఈ విధంగా శక్తివంతమైన నేతలు ఉన్నప్పుడే దేశం అనేది అభివృద్ధి జరుగుతుంది. అయితే మరి ఈ యొక్క మంత్రి మండలిలో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారని మనం చూస్తే, మొట్టమొదటిగా వచ్చేసి ప్రధాని, తరువాత క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రులు. ఈ క్యాబినెట్ హోదా కలిగిన మంత్రులు వచ్చేసి డైరెక్ట్గా ప్రధానితో కూర్చొని వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ యొక్క హోదాని వీరు కలిగి ఉంటారు. అయితే రెండవదిగా సహాయ మంత్రులు, తరువాత స్వతంత్ర హోదా కలిగినటువంటి సహాయ మంత్రులు. మరి క్యాబినెట్ మంత్రులకి, సహాయ మంత్రులకి, స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులకి తేడా ఏమిటని మనం చూస్తే, క్యాబినెట్ మంత్రులు వారి యొక్క పనిని కొన్ని విభాగాలుగా విభజించి కొంత పనిని సహాయ మంత్రులకి అప్పగించడం జరుగుతుంది. ఈ సహాయ మంత్రులు వాటి మీద స్టడీ చేసి తమ నివేదికను క్యాబినెట్ మంత్రికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క క్యాబినెట్ మంత్రి చివరిగా రివ్యూ చేసి ఫైనలైజ్ చేసి ఆ యొక్క రిపోర్ట్ని మళ్ళీ ప్రధానమంత్రికి చేరవేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ క్యాబినెట్ మంత్రికి, సహాయ మంత్రికి మధ్య ఉన్న తేడా. అయితే ఇప్పుడు స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులు, వీరిని ఇండిపెండెంట్ చార్జ్ మినిస్టర్ అని పిలుస్తారు. అయితే వీరికి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని శాఖలు, అంత ప్రాధాన్యత లేని కొన్ని చిన్న చిన్న శాఖలు ఉంటాయి. ఈ శాఖలను వీరికి కేటాయించడం జరుగుతుంది. వీరు క్యాబినెట్ మినిస్టర్కి జవాబుదారి కాదు. వీరు డైరెక్ట్గా ప్రధానికి తమ నివేదికను తెలియజేయడం జరుగుతుంది. ఇది స్వతంత్ర హోదా కలిగిన మంత్రికి, సహాయ మంత్రికి మధ్య ఉన్న తేడా. అయితే వీరి యొక్క జీతభత్యాల్లో కూడా కొంత తేడా అనేది కనిపిస్తుంది. క్యాబినెట్ హోదా కలిగిన మంత్రికి జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయి, అలవెన్సులు కానీ ఎక్కువగా ఉంటాయి. తర్వాత స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రికి తర్వాతి స్థానంలో ఉంటారు. ఆ తర్వాతి స్థానంలో సహాయ మంత్రులు ఉంటారు. వీరికి వచ్చేసి వ్యక్తిగత సిబ్బంది కూడా, క్యాబినెట్ హోదా కలిగిన మంత్రికి 15 మంది వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. వ్యక్తిగత సిబ్బంది అంటే స్టెనోగ్రాఫర్స్ కానివ్వండి, క్లర్క్స్ కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, ప్యూన్లు కానివ్వండి, ఈ విధంగా ఉంటారు. సహాయ మంత్రులకు వచ్చేసి 13 మంది వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులకు వచ్చేసి 14 మంది వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. అయితే కేంద్ర మంత్రి మండలిలో మంత్రులు ఎంతమంది అయినా ఉండొచ్చు అంటే అలా ఉండడానికి లేదు ఫ్రెండ్స్. దానికి ఒక నిబంధన ఉంది. ఖచ్చితంగా లోక్సభ సభ్యుల్లో 15% మించరాదు అని ఒక నిబంధన అయితే ఉంది. లోక్సభ సభ్యులు వచ్చేసి 543 మంది ఉన్నారు. ఈ యొక్క 543లో 15% అంటే 81 మంది. 81 మంది కన్నా కూడా ఎక్కువ మంది మంత్రులు ఉండడానికి లేదు. అందుకనే ప్రస్తుత మంత్రి మండలి 72 మందిగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ కేంద్ర మంత్రి మండలి కూర్పు, మంత్రులు, వారి మధ్య తేడా ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.